గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నోటిఫికేషన్ వేయలేరు. వీళ్ళు 2.5 years వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఏజ్ రిలాక్సేషన్ కోసానికి టీజీపీఎస్ వాళ్ళు 46 years 44 years చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ విషయంలో తీసుకుంటే 34 36 చేయడం జరిగింది. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు తగ్గించారు. ఒకటే అడుగుతాను నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ఇచ్చిన మాట ఉద్యోగాలు మొత్తం ఫిలప్ చేశారని అడుగుతా ఉన్నా. అరే రోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఇక్కడ వచ్చి చాలామంది ఎస్ఐకైనా పోలీస్ కానిస్టేబుల్ అయినా ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రభుత్వం పీడపోయింది. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తే మేము జాబ్ కొడతాం, చాలని అమౌంట్తోని 5 మంది 10 మంది ఒక రూమ్లో వండుకుంటా 5 రూపాయలు భోజనం చేసుకుంటా టిఫిన్ కూడా ఇక్కడనే చేసుకుంటా నిరంతరం ఎన్ని పనులున్నా ఎన్ని కార్యక్రమాలున్నా విలేజ్కేనేమన్నా పండుగలు పబ్బాలు ఉన్నా కానీ ఏ ఒక్కరు విలేజ్ పోకుండా ఉద్యోగం సాధించిన తర్వాతనే పోతామని కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాత్రి చాలామంది రాస్తారోకో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీలో ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరే వాళ్ళు విద్యార్థులు, కాబోయే ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళంతా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది, మేనిఫెస్టో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే సుమారు 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత గతంలో కూడా 2016లో 9,281 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2018లో 18,428 పోస్టులు ఇవ్వడం జరిగింది. 2022లో 16,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈసారి అతి తక్కువగా 5,000 పోస్టులు నోటిఫికేషన్. నేను ఒకటే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ జాబ్ ఫిల్అప్ కావాలంటే మినిమం 2 years పడుతుంది. మీ పుణ్యకాలం వెళ్ళిపోతుంది, మీ గవర్నమెంట్ కూడా అయిపోతుంది, వచ్చే గవర్నమెంట్ మాదే ఉంటుంది. మరి అప్పటిదాకా ఉద్యోగాలు మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పడుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మొన్న ఈ పోలీస్ దానిలో కూడా గతంలో 4 meters పెట్టడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లాంగ్ జంప్లో 3.8 ఉంది. మరి ఆ 3.8 ఇప్పుడైనా సరి చేస్తురా లేదా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటురా? భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట, ఉద్యోగాలు ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు మీరు ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు 20,000 ఖాళీలు ఉన్నాయని. ఆ 20,000 ఖాళీలు బేషరతుగా ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న అశోక్ నగర్లో కొంతమంది ఉద్యోగాలు రాక కడుపు అండి రోడ్డు మీదకి వస్తే తీసుకుపోయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. రాత్రి కూడా చైతన్యపూరికేని నాగోల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. రాత్రి 1 గంటల దాకా నేను మాట్లాడడం జరిగింది అందరు పోలీసు వాళ్ళతో. వాళ్ళందరూ ఎంత రోడ్డు మీద వస్తారో మీరు చూడండి. అరే మీ ప్రభుత్వం పక్క కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగులు మొత్తం ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారు 50,000 మంది, అది వస్తే తుఫాన్ కన్నా ఎక్కువ వస్తుంది అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశం ఉందా? నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశం ఉందా? టీజీపీఎస్ ఏదైతే ఉందో 200 ఉన్న ఫీజును 1000 రూపాయలు పెంచారు, అంటే 500% పెంచారు. ఈ పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రం కాదు, దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఒక్క రాష్ట్రం వదిలేసి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇంత ఫీజు లేదు. మా అంటే 300 ఉంది, 350 ఉంది. వీళ్ళు కేవలం 1000 రూపాయలు పెంచి వాళ్ళు నడ్డి విరిగేటట్టు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా రాజీవ్ యువ వికాసాన్ని తీసుకొచ్చి మేము 50,000 నుంచి 5 లక్షల దాకా మీకు అమౌంట్ ఇస్తాం, లోన్ ఇస్తాం, లోన్ యూటిలైజ్ చేసుకుంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతమంది అప్లై చేశారు? సుమారు 20 లక్షల మంది అప్లై చేశారు. అంటే ఎంతమంది కడుపు ఖాళీ ఉన్నారో దీన్ని బట్టి ఆలోచించుకోండి. 2 లక్షల మందికి సుమారు ఒక్కో మనిషికి 2,000 రూపాయలు పెడితే 400 కోట్లు మీ గవర్నమెంట్ రావడం జరిగింది. మరి అది ఆలోచించుకొని దీన్ని 1000 రూపాయలు పెడితే ఎన్ని లక్షల మంది ఉద్యోగాలైనా అప్లై చేస్తారు కదా. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదా. ఒక్కో సీటుకు 500 మంది 300 మంది ఉందిగా కాంపిటీషన్. అమౌంట్ అంతా గవర్నమెంట్కి రావాలని చూస్తూ ఉన్నారా, లేదా అన్ఎంప్లాయ్మెంట్కి హెల్ప్ చేద్దామని చూస్తూ ఉన్నారా? ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. మరి నిరుద్యోగుల మీద ఏమాత్రం ప్రేమ ఉంది? తెలంగాణ రావడానికి కోసానికి నీళ్లు నిధులు ఉద్యోగాల కోసానికే కదా. నిరుద్యోగులు ఎంత ఇబ్బందులు ఉన్నారో దాన్ని బట్టే కదా గతంలో ఆంధ్ర ప్రాంతాల వాళ్ళు మన ఉద్యోగాలు గుంజుకుంటున్న ఉద్దేశంతోనే తెలంగాణ కోసానికి పట్టుబడి యువకులు కూడా 1,200 మంది బలిదానం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా తెలంగాణ సపరేటే 12 సంవత్సరాలు అయితే ఉంది, ఉద్యోగాలు ఫిలప్ చేయడానికి ఏమి ఇబ్బంది అవుతుందని అడుగుతా ఉన్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానమన్నట్టుంది. ఉద్యోగాలు నిరుద్యోగాలను చూస్తూ ఉంటే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. వాళ్ళ తరఫు నుండి ఎట్టి పరిస్థితుల్లో ఫైట్ చేయడానికి, వాళ్ళ ఉద్యోగాలు వచ్చిందన్నంత వరకు వాళ్ళు ఎంబడే ఉంటాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంబడి ఉండి ఉద్యోగాలు ఇప్పించినంత వరకు, ఎందుకంటే మీరు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో 41 పేజీలో ఏదైతే ఉందో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ 20 ఉద్యోగాలు ఫిలప్ చేయాలి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.